ఇవన్నీ చూస్తున్నవన్నీ ఆకుకూరలు. ఇందులో మీకు ఈజీగా ఒక 7-8 రకాల ఆకుకూరలు ఉన్నాయి. ఎలా అంటే చూపిస్తా నేను. గార్డెనింగ్ ఈజ్ సో మచ్ ఫన్ అండ్ ఆకుకూరలు పెంచడము చాలా చాలా ఈజీ. అవి మనము ఒకసారి పెంచితే మనకు చాలా బోల్డ్ సర్ప్రైజెస్ ఇస్తాయి. ఆ సర్ప్రైజెస్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒక పెద్ద పాట్ కదా, ఆ పాట్ హోల్లో నుంచి ఇలా ఇక్కడ డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి కదా, అక్కడ నుండి ఇది గంగా వైల్ కూర అంటాం మనము, పర్సులేన్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ ప్లాంట్ వస్తుంది చూసారా, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇంకొక డ్రైనేజ్ హోల్ నుంచి ఇక్కడ పుల్ల చింతాకు అంటారు దీన్ని, ఇంగ్లీష్లో వుడ్ సోరెల్ అంటారు, అది వస్తుంది. ఇది కూడా చింత చిగురు ఎలా ఉంటుందో అలానే పుల్లగా ఉంటుంది. కాకపోతే ఇది మెయింటైన్ చేయడం చాలా కొంచెం స్పేస్ ఇచ్చామంటే చాలా చాలా టేక్ ఓవర్ చేస్తుంది. ఆ ఒక్క చిన్న పాడు ఉంది కదా, అందులో నుండి హండ్రెడ్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. ఒక చోటు ఉందంటే కనుక ఇంకా అది స్ప్లాటర్ అయిందంటే, ఎండిపోయిన తర్వాత విచ్చుకుంటుంది కదా, ఆ స్ప్లాటర్ అయిందంటే మొత్తం సీడ్స్ వచ్చి ఇట్ టేక్స్ ఓవర్ ఎంటైర్ ప్లేస్ అనమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి దీంతో. ప్లాంట్ కూడా సేమ్ ఆ డ్రైనేజ్ హోల్ నుండి స్టార్ట్ అయింది, ఇంకొక పార్ట్ నుంచి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్లాంట్. దీన్ని ఫాల్స్ డేసీ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో భృంగరాజ్, తెలుగులో గుంట కలగరాకు అంటారు, భృంగరాజ్ అని కూడా అంటారు. ఇది హెయిర్ ఆయిల్స్లోనూ అన్నిట్లోకి వాడతారు. ఇది ఇక్కడున్న ఈ ఫ్లవరు ఫాల్స్ డేసీ అంటే ఇది, ఈ వైట్ ఫ్లవర్ ఫాల్స్ డేసీ. ఆ వైట్ ఫ్లవరు కొన్ని రోజుల తర్వాత ఇలాగ గ్రీన్గా అవుతుంది. ఆ గ్రీన్గా అయిన ఫ్లవర్ కొన్ని రోజులు ఇలా డార్క్ కలర్లో డ్రై అవుతాయి. ఇవన్నీ సీడ్స్. ఇది కూడా ఒక్కసారి పెట్టామంటే ఇంకా మనకి నువ్వు వద్దు అన్నా కూడా వస్తూనే ఉంటుంది, మనకి చాలా ఇస్తూనే ఉంటుంది. దీన్ని ఫుల్ వేస్లో వాడుకోవచ్చు. ఒకటి వచ్చి వంటలో వాడుకోవచ్చు. ఇది చాలా హెల్దీ ప్లాంట్. దీన్ని ఎలా వాడతానంటే పప్పులో వాడతాను, తర్వాత ఆకుకూరలు స్టిర్ ఫ్రైకి వాడతాను, కషాయం చేసుకొని తాగుతాను, సూప్స్లో వేస్తాను. మనకి ఒక ఐడియా ఉండాలి కానీ దాన్ని మల్టిపుల్ వేస్లో వాడుకోవచ్చు ఆకుకూరని. ఇదంతా కూడా అది ఎంత హెల్దీగా ఉందో చూడండి. ఇవంతా కూడా భృంగరాజ్ ఫాల్స్ డేసీ చూసారా. ఇది నేను ఎలా యూజ్ చేస్తానంటే అబౌట్ దిస్ మచ్ ఆఫ్ ఒక స్మాల్ హ్యాండ్ఫుల్ ఆఫ్ లీవ్స్ తీసుకొని వాష్ చేసి చిన్న బ్లెండర్లో వేసి ఎనఫ్ వాటర్, మరీ ఎక్కువ వేయకూడదు, జస్ట్ ఎనఫ్ వాటర్ బ్లెండ్ అవ్వడానికి సరిపడా వేసుకొని దాన్ని బ్లెండ్ చేసిన తర్వాత చేతికి ఒక గ్లవ్ వేసుకోవాలి. ఎందుకంటే డార్క్ నల్లగా అయిపోతుంది అనమాట బ్లెండ్ చేసిన తర్వాత. దాన్ని నేను బ్లెండ్ చేసిన లిక్విడ్ని నేను పేస్ట్ లాగా ఉంటుంది కైండ్ ఆఫ్, దాన్ని నేను తలకు పట్టించుకుంటాను. తలకంతా హెయిర్కి అంతా అప్లై చేసి ఒక 10-15 మినిట్స్ ఒక క్లీన్ ర్యాప్ వేసేసుకొని, ప్లాస్టిక్ ర్యాప్ అలా వేసేసుకుంటే మనకంతా వాటర్ అంతా పడకుండా ఉంటుంది. డ్రాప్స్ అంతా డ్రిప్స్ ఉంటాయి, నీళ్ళంతా అప్ వేసేసుకున్నాం అనుకో అరౌండ్ ప్లాస్టిక్ ర్యాప్ లాగా అలా ఒక 15-20 మినిట్స్ షవర్ చేసే ముందు, తలస్నానం చేసే ముందు ఒక 15 మినిట్స్ పెట్టుకొని తర్వాత తలస్నానం చేసేసుకోవడము. హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ ఆల్సో థిక్గా డార్క్ కలరు నెరవడము అలాంటివి తగ్గుతుంది.